ఓవర్ హీట్ అవుతుంది. అది కూడా నార్మల్ గా కాదు, డిస్ప్లే చుట్టూ ఉన్న బెజల్స్ నాకైతే నచ్చలేదు. ఏంది ఇది, ఏం జరుగుతుంది అని అది ఒక చైనా ఫోన్ వేరే ఫోన్ ఏదో అనుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఈ ఇష్యూ మాత్రం ప్రజెంట్ ప్రతి ఒక్క పిక్సెల్ ఫోన్ లో కనిపిస్తుంది. అండ్ ఈ ఫోన్ బీబీడీలో 35,000 రూపీస్ లో రాబోతుంది. ఫ్రెండ్స్, గూగుల్ పిక్సెల్ 9a 5G స్మార్ట్ ఫోన్ దీన్ని యూజ్ చేయబట్టి వాడబట్టి 100 డేస్ కన్నా ఎక్కువనే అవుతుంది. సో ఇంత లాంగ్ పీరియడ్లో యూజ్ చేసిన తర్వాత ఈ ఫోన్లో నాకు అనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అంటే ఈ ఫోన్లో ఎలాంటి పాజిటివ్స్ ఉన్నాయి, ఎలాంటి నెగిటివ్స్ ఉన్నాయి, ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా, ఈ ఫోన్ పైన నా ఒపీనియన్ ఏంటి మీతో షేర్ చేసుకోబోతున్నా. సో ఇన్ఫర్మేషన్ వచ్చితే లైక్ చేయండి, చాలా ఫస్ట్ టైం వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది చూస్తే గూగుల్ నుండి వచ్చిన పిక్సెల్ 9 సిరీస్లో అన్నిటికన్నా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ భయ. ఇది లాంచ్ అయింది మనకు 50,000 రూపీస్లో లాంచ్ అయింది. బట్ మనకు విత్ బ్యాంక్ ఆఫర్ అన్ని కలుపుకొని 45,999 రేంజ్లో వస్తుంది. బట్ ఇక్కడ ఒక మంచి అట్రాక్షన్ ఏంటి అంటే మీకు తెలిసే ఉంటుంది, గూగుల్ పిక్సెల్ ఫోన్స్ లాంచ్ అయ్యేది మనకు ఎక్కువ ప్రెషర్ లాంచ్ అయిన తర్వాత వెళ్ళి అంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా ప్రైస్ ట్యాగ్ డ్రాప్ అవుతుంది. ఆ మూమెంట్లో మీరు ఇలాంటి మొబైల్స్ని బై చేసుకోవచ్చు. అండ్ మనకు రాబోతుంది బీబీడీ సేల్. అండ్ బీబీడీ సేల్లో ఈ ఫోన్ మీకు గూగుల్ పిక్సెల్ 9a 5G స్మార్ట్ ఫోన్ దొరకబోతుంది 35,999 ప్రైస్ ట్యాగ్కి. సో అంత ఎక్సైటింగ్ ప్రైస్ ట్యాగ్లో మొబైల్ రాబోతుంది కదా. సో ఈ మొబైల్ ఈ విధంగా తీసుకోవచ్చా లేదా తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఈ ఫోన్ వచ్చేసి మనకు గూగుల్ పిక్సెల్ 9a. ముందు మీకు చెప్పాల్సింది ఈ ఫోన్ యొక్క ఫీచర్స్. ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ వస్తుంది. మనం ఈ వీడియోలో ఎక్కువ ఫీచర్స్ గురించి డిస్కస్ చేయడం లేదు, నా యూజర్ ఎక్స్పీరియన్స్ బేస్ మీదనే మాట్లాడబోతాం కాబట్టి ఒకసారి ముందుగానే మీరు ఫీచర్స్ చూసేయండి. అయితే ముందు మీకు చెప్పాల్సింది ఈ ఫోన్ యొక్క డిజైన్. ఐ జస్ట్ లవ్ ద కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్స్. ఎంత చిన్నగా ఉంది చూడండి భయ్య. ఐ జస్ట్ లవ్ ద మొబైల్ బికాస్ పట్టుకోవడానికి కంఫర్టబుల్. ఒక్క వేల్తో స్క్రీన్ మొత్తాన్ని ఆపరేట్ చేయవచ్చు పైనుంచి కింది వరకు సింగిల్ ఫింగర్తో. అండ్ పట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది బికాస్ 186 గ్రామ్స్ వెయిట్ మాత్రమే ఉంది. ఇక థిక్నెస్ విషయానికి వస్తే బాక్సీ డిజైన్తో ఫోన్ వస్తుంది. బట్ ఈ రోజుల్లో మీకు OnePlus 13s అయిపోయింది, Vivo X200 FE అయిపోయింది, అవి దీనికన్నా పల్చగా ఉంటాయి. బట్ ఇది వచ్చేసి మనకు బాక్సీ డిజైన్తో వస్తుంది. లైక్ మనకు గూగుల్ పిక్సెల్ 9 మొబైల్స్ లాగా ఇది కూడా మనకు బాక్సీ డిజైన్ని ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ విషయానికి వస్తే నాకు మాత్రం ఇది బాగా నచ్చింది భయ్య. ఇక్కడ ప్రొవైడ్ చేసిన ప్లాస్టికే, నేను ఒప్పుకుంటా. బట్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే ఫ్లాట్ బ్యాక్. ఎస్, ఇక్కడ మనకు కెమెరా బంప్ లేదు. ఈ విధంగా టేబుల్ పైన పెడితే ఈ మొబైల్ ఫ్లాట్గా సెట్ అయిపోతుంది, ఎటు కూడా కదలదు అనమాట. బట్ ఈ రోజుల్లో మీకు ప్రతి ఫోన్లో ఇంత పెద్ద పెద్ద కెమెరా బంప్స్ కనిపిస్తాయి. వాటి వల్ల పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే టేబుల్ పైన మీరు కరెక్ట్గా పెట్టలేరు, ఈ విధంగా లేస్తుంది లేకపోతే అన్స్టేబుల్గా ఉంటుంది. బట్ అలాంటి ప్రాబ్లం దీంతో లేదు. వాటితో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే అలాంటి కెమెరా బంప్ ఉంటే మనం ఏం చేస్తాం, యూజువల్గా మనం ఆ ఫోన్ని ఈ విధంగా పెడతాం, స్క్రీన్ని ఈ విధంగా తిప్పి పెడతాం కదా. ఎందుకోసం అంటే కెమెరా బంప్ ఉంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి ఈ విధంగా తిప్పి పెడతాం. కానీ ఏమైనా మెసేజ్ వచ్చినా, ఏమైనా వాట్సాప్లో నోటిఫికేషన్ వచ్చినా, కాల్ వచ్చినా చూడాలి అంటే, తెలవాలి అంటే ఇలా తిప్పి చూడాల్సిన పరిస్థితి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ కొంచెం డిస్కంఫర్టింగ్ కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నేను రియల్ లైఫ్లో ఫేస్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. బట్ దీంతో అలాంటి ప్రాబ్లం లేదు, టేబుల్ పైన పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఏమైనా మెసేజ్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా ఈజీగా మీకు తెలిసిపోతుంది. ఇక దాంతోపాటు ఈ ఫోన్లో మీకు IP68 రేటింగ్ ఉంది. డిస్ప్లేకి గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ ఆఫర్ చేస్తున్నారు, అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఇక కాన్స్ విషయానికి వస్తే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ప్లాస్టిక్ బ్యాగ్ ఒప్పుకుంటా. బట్ నేను ఇప్పటి వరకు ఈ ఫోన్ని బ్యాక్ కేస్ పెట్టే వాడుతున్నా, మీరు చూడవచ్చు బ్యాక్ కేస్ పెట్టే వాడుతున్నా కాబట్టి ఎలాంటి ఇష్యూ లేదు, బ్యాక్ కేస్ పెట్టి మీరు వాడుకోవచ్చు అనమాట. బట్ ఇవ్వాల్సింది మనకు గ్లాస్ బ్యాకో లేకపోతే మనకు అల్యూమినియం బ్యాకో ఇవ్వాల్సింది. బట్ మొబైల్ మీకు ఇవ్వడం లేదు బికాజ్ ఇది వచ్చేసి మనకు పిక్సెల్ సిరీస్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిస్ప్లే చుట్టూ ఉన్న బెజిల్స్. చాలా మంది చెప్తారు భయ్య పెద్ద పెద్ద బెజిల్స్ ఉన్నాయని, నేను కూడా చెప్పాను ఈ ఫోన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియో, నేను కూడా చెప్పాను డిస్ప్లే చుట్టూ ఉన్న బెజిల్స్ నాకైతే నచ్చలేదు. కొంచెం అవి చూడడానికి ఓల్డ్ ఫ్యాషన్ లాగా అనిపిస్తున్నాయి, పాత ఫోన్ లాగా అనిపిస్తుంది. బట్ ఈ రోజుల్లో మీకు ప్రతి మొబైల్ కూడా ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే ఇస్తుంది, అలా ఇది ఎందుకు ఇవ్వలేదు అని నేను కూడా చెప్పాను. బట్ ట్రస్ట్ మీ, ఈ ఫోన్ని మీరు వాడుతుంటే ఒక 20 డేస్ 30 డేస్ వాడుతుంటే వీటితో మీకు పెద్దగా ఇష్యూ ఉండదు, అలవాటు అయిపోతుంది. ఇక ఓకే బిజినెస్ ఉన్నాయా పర్లేదు అనిపిస్తుంది మనకు. అలాంటి ఒక ఫీలింగ్ని మాత్రం ఈ డిస్ప్లే మీకు ఆఫర్ చేస్తుంది. ఇక డిస్ప్లే గురించి చెప్తున్నాం కాబట్టి డిస్ప్లే గురించి డీటెయిల్గా చెప్తాను మీకు. ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది 6.3 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ యాక్చువల్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, యూట్యూబ్లో మీరు 4K HDR వీడియోస్ ప్లే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి అంటే నాకు నచ్చింది ఏంటంటే మాత్రం ఈ ఫోన్లో కలర్స్ భయ్య.
అక్యూరేట్ కలర్స్ మీకు ఆఫర్ చేస్తున్నారు. షార్ప్నెస్ చాలా బాగుంది. అండ్ మనకు డార్క్ మోడ్ అయినా లేకపోతే లో బ్రైట్నెస్ అయినా హై బ్రైట్నెస్ అయినా డైరెక్ట్ సన్లైట్లో మీరు చూసినా కూడా డిస్ప్లే చాలా బాగుంది. అండ్ యూట్యూబ్లో నెట్ఫ్లిక్స్లో మీరు హెచ్డిఆర్ కంటెంట్ చూసుకోవచ్చు. అండ్ వైడ్ వేవ్ L1 కూడా ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. మరి ఫోన్లో డిస్ప్లేలో ఉన్న కాన్ ఏంటి అంటే చెప్పాను కదా ఇంత ముందుకు, డిస్ప్లే చుట్టూ ఉన్న బిజిల్స్. ఫోన్ తీసుకున్న మొదట్లో మీకు అనిపిస్తుంది ఏంటిది ఇలా ఉంది, డిస్ప్లే చుట్టూ ఇంత వెడల్పాటి బిజిల్స్ ఉన్నాయేంది అనిపిస్తుంది. బట్ వాడుతుంటే మాత్రం మీకు అలవాటు అయిపోతుంది. బట్ మీకు ఇది వద్దు అనుకుంటే ఈ రోజుల్లో ఉన్న OnePlus 13s అయిపోయింది, అదేవిధంగా Vivo X200 FE వాటితో మీరు వెళ్ళిపోవచ్చు. అక్కడ మనకు బెస్ట్ డిస్ప్లే ఆఫర్ చేస్తారు. అంటే ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే మనకు ఆ ఫోన్స్లో కనిపిస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఇది వచ్చేసి మనకు గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్, ఇది మాత్రం మిస్ కావద్దు. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి చెప్పాల్సింది బ్యాటరీ గురించి చెప్పాలంటే మాత్రం ఇంత చిన్న స్మార్ట్ ఫోన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది వీటికన్నా పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లో లేని విధంగా 5100 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం ఇంప్రెసివ్ అంటాను. బికాస్ లక్ష 25,000 ఫోన్లు పిక్సెల్ 9 Pro XL అలాంటి ఫోన్స్ లేని బ్యాటరీ కెపాసిటీ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది ఈజీగా. నేను హెవీ యూజర్ని భయ్యా, నేను ఇన్స్టాగ్రామ్ అని, యూట్యూబ్ అని, ఫేస్బుక్ అని, దాంతోపాటు వీడియో ఎడిటింగ్ అని, ఫోటో ఎడిటింగ్ అని చేస్తూ ఉంటా VNలో, అదేవిధంగా లైట్ రూమ్లో. అంత చేసినా కూడా మనకు ఈజీగా బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి డే మొత్తం ఇచ్చేస్తుంది. నేను మార్నింగ్ 7కి 6కి ఆ ఛార్జింగ్లో తీసేస్తే ఈవినింగ్ మళ్ళీ 7:30 ఆర్ 8 వరకు మళ్ళీ ఛార్జ్లో పెడతాను. అయినా అప్పుడు కూడా ఫోన్లో 18 to 20% బ్యాటరీ ఉంటుంది. చూసుకుంటే బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. బ్యాటరీ కోసం మీరు స్మార్ట్ ఫోన్ తప్పకుండా బై చేసుకోవచ్చు. మరి బ్యాటరీలో ఉన్న కాన్స్ ఏంటి అంటే, బ్యాటరీలో కనిపించే నెగిటివ్స్ ఏంటి అంటే మాత్రం మేలో ఒక అప్డేట్ వచ్చింది భయ్య. అది ఏంటి అంటే సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. అది వచ్చిన తర్వాత నేను ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లమే బ్యాటరీ డ్రైన్ ఇష్యూ. ఆటోమేటిక్గా బ్యాటరీ అయిపోతుంది, యూజ్ చేయకపోయినా బ్యాటరీ అయిపోతుంది, అంత క్విక్గా అయిపోతుంది. డే లాంగ్ వచ్చే బ్యాటరీ 5 hours 6 hours అయిపోతుంది. అది కూడా స్విచ్ ఆఫ్ అయ్యే రేంజ్కి వస్తుంది. ఇదేంటి ఇలా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని మొత్తం చూశాను. బట్ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏంది ఇది, ఏం జరుగుతుంది అని నేను నెట్ని ఆఫ్ చేశా, బ్లూటూత్ని ఆఫ్ చేశా, వైఫైని ఆఫ్ చేశా, అండ్ NFC, మైక్ యాక్సెస్, కెమెరా యాక్సెస్ అన్నిటిని ఆఫ్ చేశా. ఆఫ్ చేసి నైట్ 9కి మొబైల్ని పక్కన పెట్టే టేబుల్ పైన మళ్ళీ తిరిగి మార్నింగ్ 6కి ఫోన్ చూస్తే తగ్గిన బ్యాటరీ స్టాండ్ బై మోడ్లో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత తెలుసో తగ్గింది 15%. అప్పుడు నాకు అర్థమైంది దీంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం సాఫ్ట్వేర్ ఇష్యూ. అండ్ బ్యాటరీ యూసేజ్లో వెళ్ళి నేను చూస్తే అక్కడ మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే మాత్రం గూగుల్ ప్లే స్టోర్. అది బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీని యూజ్ చేసుకుంటుంది. నేను బ్యాక్గ్రౌండ్లో డేటాని ఆఫ్ చేశా, బ్యాటరీని యూజ్ చేసుకోవడం ఆఫ్ చేశా, అయినా కూడా అది ఆటోమేటిక్గా యూజ్ చేసుకుంటుంది. బట్ రీసెంట్గా జూలైలో అప్డేట్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు అలాంటి ప్రాబ్లం ఏది కూడా నేను ఫేస్ చేయలేదు. జూలై అప్డేట్తో ఈ ప్రాబ్లం మాత్రం ఫిక్స్ అయిపోయింది భయ్యా, థ్యాంక్స్ టు గూగుల్. నేను మాత్రం ఎంత హెడ్ఏక్ని ఫేస్ చేశానో అది నాకు తెలుసు. ఆ మే అప్డేట్ తర్వాత మాత్రం ఘోరంగా ఉండేది. నేను పాకెట్లో పవర్ బ్యాంక్ తీసుకుని తిరిగేవాడిని భయ్యా. ఆ రేంజ్లో దీని పవర్ బ్యాకప్ ఉండేది. 5 hours 4 hours ఇంత పెద్ద బ్యాటరీ పెట్టుకొని కూడా ఆటోమేటిక్గా బ్యాటరీ మొత్తం డ్రైన్ అయిపోయేది. బట్ రీసెంట్గా మనకు అప్డేట్ వచ్చేసి మొత్తం ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్యాటరీ కెపాసిటీ పెద్దగా ఉంది కానీ ఫాస్ట్ ఛార్జింగ్ కొంచెం తక్కువ. 23 watts ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇది చూసుకుంటే ప్రజెంట్ టైంలో తక్కువ అనిపిస్తుంది భయ్యా. బికాజ్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను హరీలో ఉన్నా, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, ఫోన్లో చూసుకుంటే 10% ఉంది బ్యాటరీ. ఏం చేయాలి, ఇప్పుడు నేను ఛార్జ్లో పెట్టి 5 minutes రెడీ అయ్యి వస్తా. అప్పటి వరకు ఏమైనా చదువుతుందా అంటే కాదు, అప్పటి వరకు ఇది ఆల్మోస్ట్గా 10% వరకు మాత్రమే. అదే ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే అట్లీస్ట్ ఒక 25 45 అవుతుంది కదా, కానీ అలా కాదు. బికాస్ 23 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. అంటే హరీలో ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా పవర్ బ్యాంక్ తీసుకొని వెళ్ళాల్సిందే. ఛార్జ్ పెట్టి నేను ఫోన్ తీసుకొని పోతా అంటే మాత్రం నడవదు, పవర్ బ్యాంక్ మీతో తీసుకొని వెళ్ళాల్సిందే. ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్. ఇది మీకు ఆఫర్ చేస్తుంది 7.5 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఆఫర్ చేస్తుంది. ఇది కొంచెం తక్కువనే కానీ ఎట్ ద ఎండ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, అది మాత్రం ప్లస్ పాయింట్. బట్ వైర్లెస్ ఛార్జింగ్ పెడితే ఆటోమేటిక్గా ఫోన్ ఓవర్ హీట్ అవుతుంది. అది కూడా నార్మల్గా కాదు, 38 degrees Celsius, అదేవిధంగా 40 degrees Celsius ఆ రేంజ్ వరకు వెళ్తుంది. మొబైల్ మీకు ఓవర్ హీట్ అవుతుంది వైర్లెస్ ఛార్జింగ్ పెడితే. ఇది మాత్రం ఈ ఫోన్లో ఉన్న ఇష్యూ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మరి ప్రోనా కానా నష్టమా లాభమా మీరే చెప్పాలి. సెట్టింగ్స్లో బ్యాటరీ సర్కిల్ కౌంట్ ఉంటుంది కదా, అంటే ఫోన్ నువ్వు ఎన్నిసార్లు ఛార్జ్ పెట్టావు ఇది ఉంటుంది కదా, ఇది కేవలం వైర్ ఛార్జింగ్కి మాత్రమే కౌంట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ పెడితే కౌంట్ చెయ్యదు. ఇది ఎవరికి లాభం అంటే ఈ ఫోన్ నేను
కొన్ని రోజులు వాడి అమ్ముతా అనుకునే వాళ్ళ కోసం మాత్రం లాభం భయ్యా. బికాస్ వైర్లెస్ ఛార్జింగ్లో ఫోన్ని వాడి ఛార్జింగ్ కౌంట్ తక్కువ చూపించి ఎక్కువ రేట్లో ఫోన్ని అమ్మొచ్చు. అండ్ కొనేవాడు మాత్రం నష్టమే. బికాస్ ఈ ఫోన్ బ్యాటరీ కౌంట్ 10-20 ఉంటుంది, బట్ దీన్ని వాడింది ఎక్కువ, అంటే ఆటోమేటిక్గా బ్యాటరీ హెల్త్ పడిపోతుంది. ఆ విధంగా అతను మోసపోయినట్టు, అమ్మేవాడు లాభమైనట్టు. మరి ఇది నష్టమా లాభమా మీరే చెప్పాలి. ఇది మాత్రం ఈ ఫోన్లో ఉన్న చిన్న బగ్ అన్నమాట. అంటే వైర్లెస్ ఛార్జింగ్ కౌంట్ని మాత్రం కౌంట్ చేయదు, వైర్ ఛార్జింగ్ని మాత్రమే కౌంట్ చేస్తుంది. ఇదేంటో మరి. ఇక నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే గూగుల్ టెన్సార్కి ఎంత చెడ్డ పేరుందో అందరికీ తెలిసిందే. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఓవర్ హీటింగ్ భయ్యా. అంటే మీరు కెమెరా ఓపెన్ చేసి 4K వీడియో రికార్డింగ్ చేస్తే ఫోన్ ఓవర్ హీట్ అయిపోతుంది. అదేవిధంగా వీడియో ఎడిటింగ్ చేస్తే 4K వీడియో ఎడిటింగ్ చేస్తే ఫోన్ ఓవర్ హీట్ అయిపోతుంది. అండ్ లాంగ్ టైంలో ఒక 3 hours 2 hours నేను గేమింగ్ చేస్తే, హెవీ గేమింగ్ చేస్తే BGM అలాంటివి ఫోన్ మీకు హ్యాంగ్ అయిపోతుంది. అంటే లాగ్స్ మీకు కనిపిస్తాయి, ఫ్రేమ్ డ్రాప్స్ మీకు కనిపిస్తాయి. ఇది స్పెసిఫిక్గా గేమింగ్ ఫోన్ మాత్రం కాదు భయ్యా. ముందు చెప్తున్నా, గేమింగ్ కోసం మాత్రం ఈ ఫోన్ని బై చేయమాకండి. బట్ UI చూసుకుంటే అంటే యాప్ ఓపెనింగ్, క్లోజింగ్, దాంతోపాటు ఫోటో ఎడిటింగ్, ఏదైనా యాప్ని ఓపెన్ చేయడం, ప్రతిదీ కూడా స్మూత్గా అయిపోతుంది. ఇక్కడ మీకు ఎలాంటి లాగ్స్ కనిపించబోయా. వెరీ ప్రీమియం అండ్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. కానీ హెవీ పర్ఫార్మెన్స్కి, వీడియో ఎడిటింగ్కి, హెవీ గేమింగ్కి మాత్రం ఈ ఫోన్ కాదు, ఈ ప్రాసెసర్ కాదు భయ్యా. మీకు ముందు చెప్తున్నా. మరి నేను ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మాత్రం ఇవే టెన్సార్లో ఓవర్ హీటింగ్ అండ్ లాగ్స్ అనమాట. ఫోన్ అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోయేది. 4K వీడియో ఎడిటింగ్ చేస్తే VN ఎడిటర్లో ఫోన్ ఎక్స్పోర్ట్ టైంలో కొంచెం హ్యాంగ్ అయిపోయేది. ఈ ప్రాబ్లం నేను మాత్రం ఫేస్ చేశాను. సో ఇది చూసుకుంటే మాత్రం హెవీ పర్ఫార్మెన్స్ కోసం కాదు, కానీ నార్మల్ యూసర్స్కి మాత్రం ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేసి 8GB ర్యామ్తో ఫోన్ వస్తుంది. 8GB ర్యామ్ మరి తక్కువ అనిపిస్తుందా అంటే మాత్రం కాదు భయ్యా. ఎప్పుడు కూడా AI ఫీచర్స్ యూజ్ చేసినా కూడా 4K వీడియో రికార్డింగ్, గేమింగ్, యాప్ ఓపెనింగ్, క్లోజింగ్, UI ఎక్కడ కూడా 8GB ర్యామ్ తక్కువ అనిపించదు. అండ్ దాంతో పాటుగా స్టోరేజ్ విషయానికి వస్తే ప్రజెంట్ నా దగ్గర ఉంది 256GB స్టోరేజ్. అండ్ అది కూడా చాలా అల్ట్రా ఫాస్ట్గా ఉంటుంది. UFS 3.1 ఉంటుంది. దీంతో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు భయ్యా. ఫాస్ట్గా ఉంది రెస్పాన్స్ టైం. ఇక నెక్స్ట్ వచ్చేసి OS అంటే సాఫ్ట్వేర్. దీంట్లో మీకు ఆఫర్ చేసింది 7 years OS అప్డేట్స్. ఇంత లాంగ్ పీరియడ్ వరకు ఎవరు ఆఫర్ చేయరు. దాంతో పాటుగా లేటెస్ట్గా OS అప్డేట్స్ ముందు ఈ ఫోన్స్కే వస్తాయి. దీనికి ఆల్రెడీ Android 16 అప్డేట్ వచ్చేసింది. అండ్ ప్రజెంట్ మార్కెట్లో ఎన్ని ఫోన్స్కి వచ్చింది భయ్యా Android 16 అప్డేట్? దేంట్లో మీకు కనిపించదు. ముందు మీకు పిక్సెల్ ఫోన్స్లో మాత్రమే Android 16 అప్డేట్ కనిపిస్తుంది. అంటే లేటెస్ట్ OS అప్డేట్స్ ఫస్ట్గా మీకు పిక్సెల్ ఫోన్స్లో మాత్రమే కనిపిస్తాయి. దాంతోపాటుగా AI ఫీచర్స్ అన్నీ కూడా మనకు లేటెస్ట్గా రాబోతున్న వచ్చిన ఫీచర్స్ అన్నీ ఫస్ట్ మనకు పిక్సెల్ ఫోన్స్లో మాత్రమే ఉంటాయి. అండ్ అవన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. అంటే ఫోటో ఎడిటింగ్, మ్యాజిక్ ఎరేజర్, మ్యాజిక్ ఎడిటర్, పిక్సెల్ స్టూడియో, సర్కిల్ టు సర్చ్ ఇవన్నీ కూడా మనకు ముందుగా ఈ ఫోన్లోనే ఉన్నాయి. అండ్ మనకు ఫ్రీగా కూడా ఉన్నాయి. అండ్ రాబోతున్న AI ఫీచర్స్ ఉన్నాయి కదా, జెమినై నానో, జెమినై లైవ్, AI షాపింగ్, AI మోడల్, క్యామ్ షేరింగ్, డీప్ సర్చ్ ఇవన్నీ రాబోతున్న AI ఫీచర్స్ ముందు మనకు పిక్సెల్ ఫోన్స్లో మాత్రమే కనిపిస్తాయి. ఆ తర్వాత ఒక 1 yearకో 2 yearsకో వేరే ఫోన్స్లో మీకు కనిపిస్తాయి. ఇలాంటి మెయిన్ అడ్వాంటేజ్ పిక్సెల్ OSలో ఉంటుంది. అండ్ దీని OS మాత్రం భయ్యా బటర్ స్మూత్ అంటారు. చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ వెరీ ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. బికాస్ ఇట్స్ ఏ స్టాక్ OS కాబట్టి వెరీ స్మూత్, వెరీ 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 స్మూత్. దీనికన్నా స్మూత్ OS మాత్రం ఆండ్రాయిడ్ OSలో మీకు కనిపించదు. అంత స్మూత్గా మనకు దీని OS కనిపిస్తుంది. అండ్ క్లీన్గా ఉంటుంది. ఎలాంటి బ్లోట్వేర్, చెత్త, యాడ్స్ ఏవి ఉండవు అనమాట. అంత మంచి క్లీన్ OS వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం పిక్సెల్ ఫోన్స్లో స్టాక్ OSలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ భయ్యా. దీనికోసం మీరు తప్పకుండా అంటే స్టాక్ OS కోసం తప్పకుండా పిక్సెల్ ఫోన్స్ని బై చేసుకోవచ్చు. మరి OSలో నాకు కనిపించిన కాన్స్ ఏంటి అంటే, నేను ప్రజెంట్ టైంలో అండ్ ఎప్పటి నుండో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకటి ఉంది. అది ఏంటి అంటే, ఎప్పుడైనా ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ ఫోన్కి వస్తే అది చిన్న అప్డేట్ అయినా కూడా ఒక 100 MBనో 50 MBనో ఉన్నా కూడా అది అప్డేట్ కావడానికి అంటే డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ కావడానికి మినిమం 30 to 45 minutes తీసుకుంటుంది. అంటే లాంగ్ టైంని ఈ ఫోన్ మీకు అప్డేట్ కావడానికి తీసుకుంటుంది. అది చిన్న అప్డేట్ అయినా కూడా. కానీ ప్రజెంట్ టైంలో మీకు వేరే ఫోన్స్ కంపేర్ చేస్తే అంటే రియల్మీ అయిపోయింది, వన్ప్లస్ అయిపోయింది, శాంసంగ్ అయిపోయింది, యాపిల్ అయిపోయింది, ఇవేవి కూడా ఇంత లాంగ్ టైంని తీసుకోవు అప్డేట్ చేయడానికి. కానీ గూగుల్ తీసుకుంటుంది. అది మరి OS ప్రాబ్లమా లేకపోతే టెన్సార్ ప్రాబ్లమా ఐ డోంట్ నో. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఈ ఇష్యూ మాత్రం ప్రజెంట్ ప్రతి ఒక్క పిక్సెల్ ఫోన్లో కనిపిస్తుంది. అది చిన్న అప్డేట్ అయినా పెద్ద అప్డేట్ అయినా మినిమం 30 to 45 minutes తీసుకుంటుంది అప్డేట్ కావడం కోసం.
అదేంటో మరి ఇది కొంచెం సాల్వ్ చేయగలిగితే బాగుంటుంది. ఇంకొకటి ఇది గూగుల్ యొక్క ఫోన్ అండ్ దీంట్లో ఉంది స్టాక్ వైస్ కదా, స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ కదా, అయినప్పటికీ కొన్ని యాప్స్ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోలేరు. సొంత యాప్స్ గూగుల్ యొక్క సొంత యాప్సే గూగుల్ మీట్ అయిపోయింది, గూగుల్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్, ఈ యాప్స్ని నేను వాడను కాబట్టి అన్ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. బట్ ఆ ఫ్రీడమ్ ఈ ఫోన్లో లేదు. ఒక యూజర్ నుండి ఆ ఫ్రీడమ్ని గూగుల్ తీసుకుంది భయ్యా. అది ఒక చైనా ఫోనో వేరే ఫోన్ ఏదో అనుకుంటే అర్థం చేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి స్టాక్ వైజ్ అండ్ ఇది వచ్చేసి పిక్సెల్ స్మార్ట్ ఫోన్, దాంట్లోనే అలాంటి ఫ్రీడమ్ లేకపోవడం అనేది మాత్రం గమనార్థం అండ్ వెరీ వెరీ డిసప్పాయింట్ భయ్యా. ఇలాంటి ఫ్రీడమ్ మనకు కల్పించాలి. వాడని యాప్స్ని, యూజ్ చేయని యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకునే ఫ్రీడమ్ మాత్రం ఉండాలి భయ్యా. అట్లీస్ట్ స్టాక్ వైస్లో అయినా. ఏమంటారు? కరెక్టే కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాల్సింది కెమెరా గురించి. 48 MP ప్రైమరీ సెన్సార్, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 13 MP సెల్ఫీ కెమెరా అని ఈ విధంగా మనకు కెమెరా సెటప్ ఉంటుంది. అండ్ ఫొటోస్ విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది, గూగుల్ కెమెరా అండ్ పిక్సెల్ ఫోన్స్ ఫొటోస్ కోసం చాలా ఫేమస్. డే టైంలో, నైట్ టైంలో, ఏ కండిషన్లో మీరు ఫోటో తీసినా కూడా ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అండ్ కలర్స్ విషయానికి వస్తే క్లోజ్ టు న్యాచురల్, మీకు ఏముంటే అదే కనిపిస్తుంది ఫోటోలో. ఓవర్ సాచురేషన్, ఓవర్ కలర్ బూస్ట్, ఓవర్ సాఫ్ట్నెస్ అలాంటివి ఏమీ ఉండవు. మనకు ఉన్నది ఉన్నట్టుగా ఈ కెమెరాస్ మీకు చూపిస్తాయి. ఫొటోస్ మాత్రం ఆసమ్ భయ్యా. బట్ కొన్నిసార్లు నైట్ టైంలో ఫొటోస్ తీస్తే, అది కూడా స్పెసిఫిక్గా అల్ట్రా వైడ్ కెమెరాతో తీస్తే మాత్రం కొన్నిసార్లు నాయిస్ అయితే వస్తుంది. అది కూడా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎడ్జెస్లో మీకు నాయిస్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని చూడండి మీరు, మనకు ఎడ్జెస్లో నాయిస్ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది. బట్ ఇది ఆల్వేస్ కాదు, కొన్నిసార్లు కొన్ని ఫొటోస్లో మాత్రమే ఉంటుంది. అండ్ దీన్ని సాఫ్ట్వేర్ అప్డేట్తో ఫిక్స్ చేయవచ్చు. అలాగే 4K 60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టేబుల్గా వీడియోస్ వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ ఫొటోస్ కోసం 1.5x, 2x, 3x అని మనకు ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో 3x విషయానికి వస్తే అంత యూజబుల్గా లేదు, కానీ 1.5x అండ్ 2x మాత్రం చాలా బాగుంది. వాటి కోసం ఎస్ మీరు తప్పకుండా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ దీంతో చేసుకోవచ్చు. 1.5x, 2x పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ చాలా బాగుంది. ఎక్కడ కూడా మనకు నాయిస్ మాత్రం కనిపించదు. ప్రొఫెషనల్గా మనకు ఆ ఫొటోస్ని కనిపిస్తాయి 1.5x అండ్ 2x. అండ్ మరి నాకు కెమెరాలో కనిపించిన కాన్స్, నెగిటివ్స్ ఏంటి అంటే, ఐ హ్యావ్ ఓన్లీ వన్ కంప్లైంట్. అది టెలిఫోటో కెమెరాను లేదా పెరిస్కోప్ కెమెరా గురించో కాదు, అది రిలేటెడ్ టు వీడియో. నాకు కూడా పర్సనల్గా న్యాచురల్ ఉన్న కలర్స్ నచ్చుతాయి. అంటే ఏది ఉంటే అదే చూపించాలి. ఓవర్ కలర్స్ చూపించడము అండ్ నేను నల్లగా ఉంటే తెల్లగా చేసి చూపించడం లాంటివి నాకు నచ్చదు. బట్ వీడియోలో కూడా సేమ్ అలానే ఉంటే కొన్నిసార్లు చూడడానికి బాగుండదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మన ఇంట్లో బర్త్డే ఫంక్షన్ అనో లేకపోతే యానివర్సరీ అనో ఏదో పెళ్ళో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. మనం ఆ వీడియో మన ఫోన్లో షూట్ చేస్తాము. ఆ వీడియో షూట్ చేసి మనం వాట్సాప్లో స్టేటస్ అని, ఇన్స్టాలో స్టోరీ అని లేదా ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉంటాం. ఆ షేర్ చేసే వీడియోలో కలర్స్ డల్గా ఉండి ఏదో జీవకళ పోయినట్టు, ఏదో అట్రాక్షన్ పోయినట్టు ఉంటే బాగుంటుందా? ఉండదు కదా. ఎగ్జాక్ట్గా మనకు అదే ఈ ఫోన్ మీకు ఆఫర్ చేసింది. ఇప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే ఈ రెండు వీడియోస్ చూడండి. ఈ రెండు వీడియోస్లో మీకు ఏ వీడియో బాగా అనిపిస్తుంది, ఏ వీడియో చూడడానికి అట్రాక్టివ్గా అనిపిస్తుంది, రైట్ సైడ్లో ఉన్న వీడియోనే కదా, అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే కొన్నిసార్లు వీడియోలో కలర్స్ ఎక్కువ పంచి కలర్స్ లేకపోతే మాత్రం చూడడానికి అంత బాగుండదు. అంటే వీడియో తీసి షేర్ చేసే విధంగా ఉండదన్నమాట. అప్పుడు నేను ఏం చేశానంటే, వీడియో తీసిన తర్వాత ఆ వీడియోని వీడియో ఎడిటర్ అంటే విఎన్ లేదా క్యాప్కట్లోకి తీసుకొని పోయి వైబ్రెన్స్ని పెంచేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి ఆ తర్వాత నేను వాట్సాప్లో స్టోరీ పెట్టడము లేదా ఇన్స్టాలో స్టోరీ పెట్టడము, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయడం చేస్తున్నా. ఇది నేను పర్సనల్గా ఈ ఫోన్తో ఫేస్ చేసిన ప్రాబ్లం అయ్యా. ఇది నాకు కూడా ఎస్ యాక్చువల్గా ఫొటోస్లో న్యాచురల్గా ఉండే కలర్స్ నచ్చుతాయి, కానీ వీడియో విషయానికి వచ్చేసరికి మాత్రం అలా చూడడం కొంచెం అన్ఈజీగా ఉందన్నమాట. చూడడానికి అంత అట్రాక్టివ్గా అనిపించడం లేదు వీడియో. అందుకోసం నేను ఈజీగా చేశాను అండ్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని మీతో షేర్ చేసుకున్నా భయ్యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీకర్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ మీకు డ్యువల్ స్పీకర్స్ని ఆఫర్ చేస్తుంది. మనకు బేస్ అయినా, క్లారిటీ అయినా, వోకల్స్ అయినా క్లియర్గా వినిపిస్తున్నాయి. స్పీకర్స్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు భయ్యా, ఎలాంటి కాన్స్ లేవు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి టైప్ సి వచ్చేసి వీళ్ళు ఆఫర్ చేస్తుంది టైప్ సి 3.2 ఆఫర్ చేస్తున్నారు. ఎస్, ఇది మనకు లేటెస్ట్ జనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల యూస్ ఏంటి అంటే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అల్ట్రా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మనకు ఈ ఫోన్ని యాజ్ ఏ వెబ్ క్యామ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ టైప్ సి 3.2 ఆఫర్ చేస్తున్నారు కాబట్టి. అంటే ఈ ఫోన్ని మీరు సిస్టంలో వెబ్ క్యామ్లా యూజ్ చేసుకోవచ్చు, జూమ్ మీటింగ్లో అలాంటి వాటిలో మీరు చూసుకుంటే మనకు ఇది మాత్రం ఈ ఫోన్లో ఉన్న అడ్వాంటేజే. దాంతోపాటు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఎస్ దీంట్లో మనకు ఆఫర్ చేస్తుంది. అల్ట్రాసానిక్ కాదు, ఆప్టికల్ ఆఫర్ చేస్తున్నారు. డీసెంట్గా ఉంది. దాని పొజిషన్ విషయానికి వస్తే పర్ఫెక్ట్గా మనకు ఆఫర్ చేస్తున్నారు. పొజిషన్ మాత్రం పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంది, కానీ మనకు స్పీడ్ ఇంకా బాగుండాలి అనుకుంటే మాత్రం ఆప్టికల్ కాకుండా అల్ట్రాసానిక్ ఇస్తే బాగుండేది. కానీ
ఇది వచ్చేసి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి అలా ఇవ్వలేదు, అంటే యాజ్ ఏ వాళ్ళ దృష్టిలో ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అంట. చూసుకోండి మరి, కానీ ఇవ్వాల్సింది భయ. అల్ట్రాసానిక్ ఇస్తే ఇంకా ఫాస్ట్గా ఉండేది. మొదటికైతే ఇదేనండి గూగుల్ పిక్సెల్ 9a 5 స్మార్ట్ ఫోన్. మరి ఈ ఫోన్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ ఫోన్ బీబీడీలో 35,000 రూపీస్లో రాబోతుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ని నేను మాత్రం రికమెండ్ చేస్తాను భయ్య. ఎవరికైతే కాంపాక్ట్ స్మార్ట్ ఫోన్ కావాలో అండ్ బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కావాలో, డే మొత్తం యూజ్ చేసుకోవడానికి ఫోన్ కావాలో, హెవీ పర్ఫార్మెన్స్ కోసం గేమింగ్ కోసం ఫోన్ వద్దో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఫోన్ని తీసుకోవచ్చు. అండ్ కెమెరా కోసం కూడా తప్పకుండా మీరు కెమెరాస్ కోసం ఈ ఫోన్ని తీసుకోవచ్చు. కానీ మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే బ్రాండ్స్ చూసుకుంటే మనకు టెలిఫోటో కెమెరా అని, పెరిస్కోప్ కెమెరా అని ఇస్తున్నారు. అలాంటివి మీకు కావాలనుకుంటే వాటితో మీరు వెళ్ళిపోవచ్చు. దీంట్లో మాత్రం మీకు అలాంటివి దొరకవు భయ్య. ముందు చెప్తున్నా, మొదటికైతే ఇదేనండి పిక్సెల్ 9a 5 స్మార్ట్ ఫోన్. మీరు తప్పకుండా ఈ ఫోన్ని తీసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ ట్యాగ్ డ్రాప్ అయితే మాత్రం 35,000లో 40,000లో ఎస్ ఆ ప్రైస్ ట్యాగ్లో కూడా ఈ ఫోన్ మీరు తప్పకుండా బై చేసుకోవచ్చు. ఇది మాత్రం బీబీడీ సేల్లో లూట్ డీల్లో మీకు కనిపించబోతుంది. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. మొత్తానికైతే ఇదేనండి ఫోన్. మరి ఈ ఫోన్ మీకు నచ్చిందా? ఈ ఫోన్ మీకు అనిపించిన మంచి పాయింట్స్ ఏంటి? ఇప్పుడే మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేసి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.